ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వస్తే ముందుగా ఒక ఆసనం అనేది వేస్తాం, కూర్చోడానికి కుర్చీ లాంటిది అలాంటిది వేస్తాం. కాబట్టి దేవుడు ఇప్పుడు మన మందిరంలో ఉన్నాడు అన్న భావనతోటి ఒక పువ్వు తీసుకుని నేను మహాగణాధిపతి అని చెప్తున్నాను. అదేవిధంగా మీరు అక్కడ దేవుడి పేరు మార్చుకుని ఆవాహయామి అని ముందు ఒక పువ్వు పెట్టాలి. తర్వాత ఆసనం సమర్పయామి అని ఇంకో పువ్వు పెట్టండి. అలాగే ఆ కలశంలో మనం పసుపు కుంకుమ అక్షంతలు వేసుకున్న కలశం ఏదైతే ఉందో దాంట్లో పువ్వును ముంచి ఒక 3 సార్లు ఆ దేవుడి ఫోటోల మీద అక్కడ కూడా చల్లాలి. స్నానం సమర్పయామి అని చెప్పి అలా 3 సార్లు నీళ్లు చల్లండి. తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతో వస్త్రం సమర్పయామి, పుష్పం సమర్పయామి. అలాగే ఒక పువ్వు తీసుకుని గంధం తీసుకుని దాన్ని నీళ్ళల్లో ఇలా కలిపి ఆ గంధంలో పువ్వును ముంచి నేను గణపతయే నమః గంధం సమర్పయామి అంటే అక్కడ మీరు ఏ దేవుడు పూజ చేస్తున్నా దేవుడి పేరు మార్చుకోండి అక్కడ.